జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ పై ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద. సీఎం రేవంత్ నిర్ణయాలతో నగరానికి తీవ్ర నష్టమని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాలను తీసుకొచ్చి కార్పొరేషన్లో కలుపుతారా అని ప్రశ్నించారు. ఈ రేవంత్ రెడ్డి గారి చేతిలో ఎట్లా అయిపోయిందంటే మేమందరి మా హైదరాబాద్ అంతా కూడా ఒక పిచ్చోని చేతిలో రాయలుగా అయిపోయినది. ఈ మాట బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడిగా కాదు, కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ప్రజాప్రతినిధులు కూడా బాహాటంగా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను. నేను అసెంబ్లీ సమావేశంలో జీహెచ్ఎంసీ అమెండ్మెంట్ బిల్ ఏదైతే దానిపైన ఉన్నదో చర్చ ఉన్నదో మేము బహిష్కరించి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఇబ్రహీంపట్నం శాసనసభ్యుడు స్పష్టంగా ముఖ్యమంత్రి గారి ముట్టకాలేసే విధంగా మాట్లాడిన సంగతి నేను సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను. దీనిపైన పూర్తిగా తప్పకుండా దీనిపైన న్యాయ పోరాటం చేస్తాం. శ్రీధర్ బాబు గారు దీన్ని మేము ఆలోచన చేస్తాం, మీ అభిప్రాయం తీసుకుంటే 3 ఏళ్ళ 4 ఏళ్ళని ఎవడా నువ్వు 3 4 చేస్తానికి. ఆల్రెడీ హైదరాబాద్ ఉంది, మన సికింద్రాబాద్ ఉన్నది, చుట్టుపక్కల ఉన్నటువంటి శివారు ప్రాంతాల్లో 9-12 మున్సిపాలిటీస్ ఉన్నాయి. అరే కొన్ని గ్రామాలు ఉన్నాయి, గ్రామీణ వాతావరణంలో తీసుకొచ్చి కార్పొరేషన్ చేస్తా అంటాడు ఈయన.